శివాజీ తాజాగా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. తనపై జరుగుతున్న నెగటివ్ ప్రచారంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతూ రాజకీయ సినీ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు విడుదల కాకముందే కొందరు పనిగట్టుకుని నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని పేటీఎం బ్యాచ్ అంటూ సోషల్ మీడియా ట్రోలర్లపై ఆయన విరుచుకుపడ్డారు. 100 మంది సబ్స్క్రైబర్లు కూడా లేని వారు తన గురించి మాట్లాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవడం పెద్ద విషయం కాదని హెచ్చరించారు. అరే పేటీఎం బ్యాచ్, నన్ను తగులుకుంటే అది మీకే ప్రమాదకరమని హెచ్చరించారు. రాజకీయాల ప్రస్తావన తెస్తూ వైసీపీ అధినేతను ఉద్దేశించి శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ గారు నా జోలికి రావద్దు, నాకు రాజకీయాలు వద్దు అని పేర్కొంటూనే అమరావతి రైతుల కోసం ఏ పార్టీ మీదనైనా పోరాడతానని చెప్పారు. అవసరమైతే ప్రధాని మోదీని కూడా అడుగుతానని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ వంటి వాటిపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ముందుగా కేసులు ఉన్న రాజకీయ నాయకులపై విచారణ వేగవంతం డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. మొత్తానికి అబ్బాయిలో సినిమా పోయింది 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 అని చెప్పి ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రయత్నం చేశారు అబ్బాయి. అరే అబ్బాయి, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సినిమా బాగాలేకపోతే మార్నింగ్ షో తర్వాత ఎవడు రాడరా అబ్బాయిలో. అలాగే మీ పేటీఎం బ్యాచ్ ఎంత తగులుకొని ఈ సినిమాని నాశనం చేయాలని ట్రై చేసినా నాకు వచ్చే లాస్ ఏం లేదు అబ్బాయి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. నేను మంచి సినిమా తీశాను, అది బాగుందా బాగాలేదనేది మిక్స్డ్ టాక్ అని ఒకటి మొదలు పెట్టారు మీరు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అలాగే ట్విట్టర్ లో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. సినిమా రిలీజ్ కాకముందే వాడికి ఒకటే 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారా నీకు పేటిఎం వర్తిస్తుందిరా, నీకు 1000 సబ్స్క్రైబర్లు ఉంటే మీకు పేటిఎం వర్తిస్తుంది. సో అలాంటి పరిస్థితిలో ఉన్న మీకు మీరు ఎంత తన్నగా నా